అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ లోని జాబ్ కాస్టింగ్ అనే యూనిట్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. జాబ్ కాస్టింగ్ అంటే ఏంటి, తర్వాత ఫీచర్స్ ఏమున్నాయి అనేది చూసి నెక్స్ట్ ఏంటంటే ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. ముందుగా జాబ్ కాస్టింగ్ అంటే ఏంటి? జాబ్ కాస్టింగ్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే కస్టమర్ ఇచ్చే స్పెసిఫికేషన్స్ తో, కస్టమర్ ఇచ్చే స్పెషల్ రిక్వైర్మెంట్స్ తో ఒక వస్తువు అనేది తయారు చేసినప్పుడు దానికి అయ్యే ఖర్చు, ఆ ఒక్క వస్తువుకి అయిన ఖర్చు అనేది ఎంత అనేది ఎస్టిమేషన్ చేసి ఒక ప్రైస్ కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రైస్ కొటేషన్ లో మనకి ఏంటి అంటే ఆ వస్తువు మొత్తం తయారీకి అంటే మెటీరియల్ ఎంత తీసుకున్నా, లేబర్ ఎంత, ఓవర్ హెడ్స్ ఎక్స్పెన్సెస్ ఎంత, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఆ విధంగా కాస్ట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఒక పర్టికులర్ జాబ్ కి ఆ వస్తువు ఏదైతే ఉందో దాన్ని మనం ఏమనొచ్చు అంటే ఒక పర్టికులర్ జాబ్ అనేది చెప్తున్నాం అనమాట. జాబ్ కాస్ట్ అనేది మనకి ఏంటంటే సింగిల్ యూనిట్ కాస్ట్ అనేసి అంటున్నాం. ఎందుకు చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే ఏ అనే పర్సన్ ఏంటంటే తనకి ఫర్నిచర్ కావాలి అనేసి ఆర్డర్ అనేది ఇస్తే, అంటే తను ఇచ్చే స్పెసిఫికేషన్ ప్రకారం ఆ ఫర్నిచర్ అనేది తయారు చేయడానికి ఎంత అవుతుంది ఏంటి అనేది ప్రైస్ కొటేషన్ అనేది ఇస్తారు. లేదా ఈ జాబ్ కి పర్టికులర్ గా ఈ జాబ్ అంటే ఇక్కడ మనకి ఉద్యోగం అని కాదు, ఒక వస్తువు తయారు చేయడానికి లేదా కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడానికి, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక పర్టికులర్ జాబ్ అనేసి అంటాం.